మాట్లాడారు. మొత్తం వకాల్తా చిరంజీవి అభిమానుల వైపు తీసుకున్నటువంటి అట్లే అనిపించింది. సో ఇప్పుడు మొత్తం ఎట్లా అంటారు ఏంటి ఇదంతా అన్నట్టుగా దాన్ని రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు. సార్ నాగేంద్ర గారు, ముందుగా మీకు మీ ద్వారా ఏబిఎన్ వీక్షకులకు ప్యానెల్లో ఉన్నటువంటి సుబ్బారావు సారు మరియు మా వినాయకరావు సార్కు సోదరుడు క్రాంతి కిరణ్ గారికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిసీవ్ క్రాంతి కిరణ్ గారు, చిరంజీవి గారు అందరివాడు, సౌమ్యుడు, తన వరకు వస్తే ఒక 10 మెట్లు దిగినాడు అన్నాడు. సార్ మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు, ముఖ్యమంత్రులు ప్రతి 18 సంవత్సరాలు ఓటు దిగిన ప్రతి ఒక్కరికి అర్హత ఉంది సార్ అవడానికి. కానీ మెగాస్టార్ అయింది ఆయనే సార్. అంటే కష్టపడి తన సొంత కష్టంతో స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి. మాలాంటి వ్యక్తులం ఏ వేదిక మీదైనా చిరంజీవి గారి అభిమాని అని చెప్పుకోవడానికి నిజంగా గర్వపడతాం సార్. చిరంజీవి అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ, నేనేమంటున్నానంటే కామినేని గారు వెనక్కి తీసుకున్నారు కామెంట్లు, ఇంకోరు వెనక్కి తీసుకున్నారని. కానీ ఒక్క మాట బాలయ్య అలా మాట్లాడడం కూడా బాధాకరం. అది ఆక్షేపణీయం. అంటే మా మనసు కూడా ఉంటది కదా సార్. మేము ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం. మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అంటే తెలుగుదేశం కంటే ఎక్కువ స్పందించాం సార్ మేము. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో కానీ ఎక్కడైనా సరే. ఈ రోజు ఒక్క నా స్టేషన్ లో నా మీద వైసీపీ గవర్నమెంట్ లో 33 అంటే ఏమంటారు దాన్ని 30 యాక్ట్లు, హౌస్ అరెస్ట్లు ఇన్ని చేశారు. మరి నేను అంటే ఎదిరించి పోరాడినాను వైసీపీ గవర్నమెంట్. దట్టు నేను కడప జిల్లా వాడిని. ఎంత ఫోర్స్ ఎదుర్కొని చేస్తే ఒక ఉమ్మడి కుటుంబం జరుగుతుంటే మాకు ఎవరు సార్? మాకు కూడా చంద్రబాబు నాయుడు గారే సార్ తండ్రిలాగా. ఒక విజన్ ఉన్న నాయకుడు ఆయనే కదా సార్. మరి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నేను బాలకృష్ణ గారి గురించి ఎస్, మీరు బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు చిన్నపిల్లడు, అమాయకుడు అన్ని మేము స్వాగతిస్తాం సార్. బట్ అది ఎలా? ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు నేను అనుకుంటున్నా అతి అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నాడు క్రాంతి కిరణ్ గారు, నా సోదరుడు. బట్ దాంట్లో ఒక 50% ఆయన వైజ్ గా మాట్లాడాలి కదా సార్. అంటే ఆయన ఫస్ట్ టైం వచ్చిన అసెంబ్లీ, మీకు మాకు మనందరి మనోభావాలు ప్రతి పార్టీకి ఎక్కడ సార్ ఎక్కడ మీకు ఇబ్బంది అనిపించింది? దేనికి ఎక్కడ ఇబ్బంది అనిపించింది? మేము కొట్టుకుందని సార్. అంటే అంటే ఏం చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్పీకర్ ని కానీ కామినేని గారు నేను మాట్లాడతానని అడగలేదు పర్మిషన్ లో. రెండోది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ ఎవరైనా మాటకు అధ్యక్ష గౌరవం ఇస్తే మీరు చూడండి, బాలకృష్ణ గారి మాట ఎక్కడ ఆయన లేచి అధ్యక్ష అనేది. ఆయన అంటే మన ఇంట్లో లాగా ఫ్రీగా మాట్లాడినాడు. ఓకే, అది తీసుకుంటాం. నేనేమంటానంటే వాడెవడు వినలేదు, ఎవడు అడగలేదు, వాడు వీడు ఎవరు ప్రశ్న వాడు అంటే మనం క్యాజువల్ గా మాట్లాడేస్తే అది ఒక మనకు చట్టాలను చేసేటటువంటి ఒక దేవాలయం లాగా చూసేదానికి అక్కడ మాకు మనసు లేదు. అంటే సార్ ఇప్పుడు నేను అనేది చట్టాలు అసెంబ్లీలో మాట్లాడడం అదంతా వేరే విషయం. అంటే ఇక్కడ ఇప్పుడు సార్ అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడొద్దు అనేది వేరే విషయం. అది ఆ విధంగా అది స్పీకర్ గారు కావచ్చు, లేదంటే వీళ్ళు చూస్తారు. నేను అనేది ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య, చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు, వాళ్ళ మధ్యలో బానే ఉంది కదా, ఎక్కడ వివాదం లేదు కదా అనేది నేను అడుగుతాను. అసలు చిరంజీవి గారికి ఎందుకు మాట్లాడాలి సార్? చిరంజీవి గారు సభలో లేని వ్యక్తి. చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ విధమైనటువంటి ఎవరో సినిమా తీసుకున్నా ఆయన సినిమా తీసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడడం ఎందుకు సార్? ఎవరు లేదు, వాడు వీడు అంటే మాకు మనసు నొచ్చుకోదా? ఇప్పుడు మేము ఒక మాట అంటే క్రాంతి కిరణ్ గారు. బట్ నేనేమంటున్నానంటే దీన్ని కూడా విజంగా ఒక చిన్న విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు 4 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అత్యంత గౌరవంగా స్టెప్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు, ఇది తప్పు, మీరు మాట్లాడుతున్నారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే అని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పారు. మాకు కూడా ఏమనిపించింది, శభాష్, అత్యద్భుతంగా అనిపించింది. మా మనసుకు బాధ సార్. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అనే నినాదంతో ఒక చరిత్ర సృష్టించినటువంటి నందమూరి తారక రామారావు గారు వాళ్ళ లెగసీని తీసుకపోతా మాకెందుకో అది అహంభావంతో మాట్లాడినట్టు అనిపిదా సార్ మాకు? క్రాంతి కిరణ్ గారు బాలకృష్ణ గారిని ఎంత ఓన్ చేసుకున్నారో అంతే స్థాయిలో మేము మా ఒళ్ళు నరనరానే కంటే మేము చిరంజీవి గారిని కూడా ఓన్ చేసుకుని ఉంటాం కదా సార్. గొప్ప ఎప్పుడు ఎవరినైనా ఒక మాట నొప్పించే వ్యక్తి సార్ మా సార్. మాట్లాడేసేస్తే ఇప్పుడు మనం కలుపు నేను 100% మీ ముగ్గురితో ఏకీభవిస్తున్నాం. మనం తప్పు జరిగినప్పుడు దీన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు.
దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మీరు ఏదైతే పదం వాడారో అలా అటువంటి వాళ్ళు ఆయన ఒక్కరు కాదు, ఆ రాక్షసులు అందరితో పోరాడిన వ్యక్తులు సార్. మనం ఈరోజు ఆ విజయాన్ని కన్నుల పండుగగా టుగెదర్ గా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఛాన్స్ కోసం చూస్తారు. ప్రెసిడెంట్ గారు అన్నారు కదా మీరేం చేస్తున్నారు, మాకు కూడా పర్సనల్ గా నాకు మెసేజ్లు పెడుతున్నారు, అంటే ఘోరంగా తిట్టి ఇప్పుడు మా అభిమానుల రూపంలో కూడా వచ్చి తిడుతున్నారు. అవన్నీ నేను అనేది ఏంటంటే, ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే తెలియచ్చు, ఒక 3 రైట్, ఓకే ఏంటంటే అక్కడ ఆ విధంగా మాట్లాడడం మాకు ఇబ్బందికరంగా అనిపించింది అనేది నాగేంద్ర గారు ఈజీ అవుట్ గా మాట్లాడే మాకు కూడా అవుతుంది కదా సార్. సార్ లెట్ మీ ఫినిష్ 10 సెకండ్స్. బ్రేక్ అవుతుంది సార్, బ్రేక్ అవుతుంది, సిగ్నల్ బ్రేక్ అవుతుంది దగ్గర. బాలయ్య గారు వాక్యాలు కూడా తీసుకుంటున్నాం అంటే మేము హ్యాపీ అయిపోయింది. అంటే అది కూడా జరగొచ్చేమో సార్, మనం చెప్పలేం కదా. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. నేను అడుగుతుంది ఎవరినంటే సార్, నేను ఎవరిని అడుగుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. కూటమికి నాయకుడు ఆయనే కదా సార్. ఏ పార్టీ ఉన్నా ఎంతసేనా ఉన్నా పెద్ద ఆయనగా, ఒక తండ్రిగా, ఒక విజన్ ఉన్న లీడర్ గా మేము ఆయన ఎన్నుకొని ఆయనతో జీవించేటప్పుడు ఆయన బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నాకు ఈ రోజు ఒక వార్త చూసాం మేము, ఇటువంటి జరగడం ఒప్పుకోను ఇటువంటివి అని చెప్పి అధ్యక్షుడు ఏం చేస్తున్నారు, నిజమో కదా, ఓకే వెరీ గుడ్, స్వాగతిస్తాం. ఆయన కూడా నిర్ణయం తీసుకోవాలి. ఏం లేకుండా ఇప్పుడు ఎవరు మాట్లాడలేదేంది మమ్మల్ని అంటున్నారు. మేము అనుకున్నామా సార్ అట్లా మాట్లాడతారు అని? మనం అంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క దాని గురించి ఆలోచించుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతంగా తన బిడ్డలాగా ఆశీర్వదించి, మీరు అంటున్నట్టుగా సుబ్బారావు గారు అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే కామినేని శ్రీనివాస్ గారు ఒక స్టెప్ తీసుకున్నారు, ముందుకు వచ్చారు, ఒక అన్నలాగా లోకేష్ ట్వీట్ చేస్తా ఉంటే వాళ్ళు అంత అద్భుతంగా వచ్చి కోఆర్డినేషన్ చేస్తా ఉంటే ఈయన వచ్చేసి మాట్లాడితే మాకు బాధ వేస్తుంది కదా సార్. చూద్దాం క్లారిటీ ఇస్తారు వినాయకరావు గారు. ఏంటి మీరు విన్నారు నాగేంద్ర గారు మాట్లాడేది? అంటే చాలా ఇబ్బంది అనిపించింది, బాధ అనిపించింది. అదే ఒకసారి ఏదైనా క్లారిఫై చేస్తే బాగుండేది కదా ఇంకా మళ్ళీ ఫర్దర్ గానీ. ఇది అదే అంటే అది అసెంబ్లీ వ్యవహారం కాబట్టి అసెంబ్లీలోనే దానికి సంబంధించి జరిగితే బాగానే ఉంటుంది. కాబట్టి దాన్ని నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే అండి, దీన్ని అంతటితో వదిలేద్దాం. దీని గురించి ఇంక వేసుకుని పాత విషయాలు తీసుకొచ్చి సామాజిక పరంగా గాను ఇంకా దేని గాను వెళ్ళొద్దు.